హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ కి అలాగే స్టేట్ గవర్నమెంట్ కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, వచ్చిన డబ్బులు గవర్నమెంట్ ఎలా ఖర్చు పెడుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ గురించి చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ కి మెయిన్ గా 5 సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తుంది. నెంబర్ 1, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. దేశంలో ఉన్న చాలా మంది ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక వర్క్ చేస్తుంటారు. అలా వర్క్ చేసే వాళ్ళకి ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ అనేది శాలరీస్ నుంచి అవ్వచ్చు లేదా బిజినెస్ నుంచి అవ్వచ్చు. అలా వచ్చిన ఇన్కమ్ లో కొంత పర్సెంటేజ్ ని ప్రభుత్వానికి మనం ప్రతి సంవత్సరం కట్టాలి. దాన్నే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అని అంటారు. యాన్యువల్ ఇన్కమ్ 2.5 lakhs ఉంటే నిల్ ట్యాక్స్ అని, 2.5 lakhs నుంచి 5 lakhs ఉంటే 5% ట్యాక్స్ అని, 5 lakhs నుంచి 7.5 lakhs ఉంటే 10% ట్యాక్స్ అని, ఇలా డిఫరెంట్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఒక సంవత్సరంలో 5 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తే అతను 25,000 రూపాయలు కట్టాలి. 2018-19 ఫైనాన్స్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్కి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 5.5 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. నెంబర్ 2, కార్పొరేట్ ట్యాక్స్. మన దేశంలో చాలా కంపెనీస్ ఉన్నాయి. వాటికి కూడా ప్రతి సంవత్సరం లాభాలు వస్తుంటాయి. వచ్చిన లాభాల్లో కొంత పర్సంటేజ్ ని గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. దాన్నే కార్పొరేట్ ట్యాక్స్ అని అంటారు. కంపెనీస్ కి వచ్చిన ప్రాఫిట్ లో ప్రతి సంవత్సరం 25% నుంచి 30% గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. అంటే ఒక కంపెనీకి ₹1,00,00,000 లాభం వస్తే 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ కట్టాలి. 2018-19 ఫైనాన్స్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్ కి 6.7 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో వచ్చాయి. నంబర్ 3, జిఎస్టి అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. మనం ప్రతిరోజు ఏదో ఒక వస్తువును కొంటూనే ఉంటాము. షాంపూ, పేస్టు, బ్రష్, రెస్టారెంట్లో ఫుడ్, మొబైల్ ఫోన్, టీవీ, ఇలా ఏదో ఒక వస్తువును కొంటూనే ఉంటాము. ఆ వస్తువుల యొక్క ప్రైజ్లో కొంత పర్సంటేజ్ జిఎస్టి కిందకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 10,000 రూపీస్ ప్రైజ్ ఉన్న మొబైల్ ఫోన్ కొన్నారనుకోండి, అందులో 1,800 రూపీస్ జిఎస్టి ఉంటుంది. ప్రైజ్ అనేది జిఎస్టితో కలిసి ఇన్క్లూడ్ అయ్యే మీకు ఆన్లైన్లో కనిపిస్తుంది. అందుకే ఎంఆర్పి కింద చిన్న చిన్న అక్షరాలతో ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని రాస్తారు. ఈ జిఎస్టిలో హాఫ్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్కి, ఇంకో హాఫ్ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 10 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైజ్ ఉన్న ఒక కారు ఉందనుకోండి. ఆ ప్రైజ్లో 2,80,000 రూపీస్ జిఎస్టీఏ ఉంటుంది. ఇందులో 1,40,000 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇంకో 1,40,000 రూపీస్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ రూపంలో డబ్బులు వస్తాయి. 2018-19 ఫైనాన్స్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్కి 5.8 లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ రూపంలో వచ్చాయి. నెంబర్ 4, ఎక్సైజ్ డ్యూటీ అంటే పెట్రోల్ మీద వచ్చే రెవెన్యూ. ప్రజలు కొనే పెట్రోల్ మీద సెంట్రల్ అండ్ స్టేట్కి రెవెన్యూ వస్తుంది. పెట్రోల్ ప్రైజ్లో 70% ట్యాక్సే ఉంటుంది. 2018-19 ఫైనాన్స్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్కి 1.4 లక్షల కోట్ల రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వచ్చాయి. నంబర్ 5, కస్టమ్స్ డ్యూటీ. ఇండియా చాలా వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది అండ్ అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల మీద వేసే ట్యాక్స్ని కస్టమ్ డ్యూటీ అని అంటారు. ఒక్కొక్క వస్తువు మీద ఒక్కొక్క రకంగా కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. 2018-19 ఫైనాన్స్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్కి 1.3 లక్షల కోట్ల రూపాయలు కస్టమ్స్ డ్యూటీ రూపంలో వచ్చాయి. ఇవే కాకుండా గోల్డ్ మైన్స్ నుంచి, స్పెక్ట్రమ్ యాక్షన్ నుంచి, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన లోన్స్ నుంచి, జనరేట్ అయ్యే వడ్డీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. 2018-19 ఫైనాన్స్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్కి 20 లక్షల కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇందులో కార్పొరేట్ ట్యాక్స్ నుంచే గవర్నమెంట్కి ఎక్కువగా రెవెన్యూ వస్తుంది. ఇక ఖర్చు విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూని 5 విధాలుగా ఖర్చు పెడుతుంది. నంబర్ 1, రెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ టు స్టేట్. గవర్నమెంట్కి వచ్చిన టోటల్ రెవెన్యూలో స్టేట్ గవర్నమెంట్కి 41% తిరిగి ఇచ్చేస్తుంది. ఇంతకుముందు ఇది 42%గా ఉండేది. కొత్తగా జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ యూనియన్ ఏర్పాటు అవ్వడం వల్ల 1% షేర్ వాటికి వెళ్ళిపోతుంది. అండ్
సెంట్రల్ గవర్నమెంట్కి 100 రూపాయల ఆదాయం వస్తే అందులో 41 రూపాయలు తిరిగి స్టేట్కి ఇచ్చేస్తుంది. ఈ 41 రూపాయల్లో ఒక్కొక్క స్టేట్కి ఎంత డబ్బులు ఇవ్వాలనేది రాష్ట్ర జనాభా మీద బేస్ అయి ఉంటుంది. స్టేట్లో ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది, తక్కువ పాపులేషన్ ఉంటే తక్కువ అమౌంట్ వస్తుంది. నెంబర్ 2, డిఫెన్స్ ఆర్మీలో పనిచేసే వాళ్ళ శాలరీస్ మీద, పెన్షన్స్ మీద, ఆయుధాల మీద ఖర్చు పెడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టే మొత్తం డబ్బుల్లో 15% డిఫెన్స్ మీదే ఖర్చు పెడుతుంది. నెంబర్ 3, సబ్సిడీస్. దేశంలో ఉన్న ప్రజలందరికీ రేషన్ ద్వారా ఫుడ్ ఐటమ్స్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది. అలాగే ఎల్పిజిని, ఫర్టిలైజర్స్ని కూడా సబ్సిడీస్ ప్రైస్కి సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలకి ఇస్తుంది. కేవలం సబ్సిడీస్ ఇవ్వడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టే మొత్తం అమౌంట్లో 12% సబ్సిడీస్ మీదే ఖర్చు పెడుతుంది. నెంబర్ 4, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆస్తుల క్రియేషన్ మీద, అంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రోడ్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్ లాంటి ఆస్తులు క్రియేట్ చేయడానికి ఖర్చు పెడుతుంది. నెంబర్ 5, సంక్షేమ పథకాలు. పిఎం కిసాన్, ఎంజీఎన్ఆర్ఈఎన్జిఎన్, ఎడ్యుకేషన్, హెల్త్, స్వచ్ఛ భారత్, ఇంకా ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాల మీద ఖర్చు పెడుతుంది. నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ చూద్దాం. స్టేట్ గవర్నమెంట్కి మెయిన్గా 5 సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తుంది. నెంబర్ 1, ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్ లిక్కర్. రాష్ట్రంలో అమ్మే లిక్కర్ మీద ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్ రెండూ ఉంటాయి. కొన్ని స్టేట్స్లో అయితే వ్యాట్ ఉండదు, కేవలం ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే ఉంటుంది. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ట్యాక్స్ పేరు ఏదైనా సరే ఫైనల్గా అది గవర్నమెంట్కి డబ్బుల్ని తెచ్చిపెడుతుంది. గుజరాత్ అండ్ బీహార్లో మాత్రమే కంప్లీట్గా లిక్కర్ బ్యాన్ అయ్యి ఉంది. అందుకే ఆ స్టేట్స్లో లిక్కర్ మీద రెవెన్యూ రాదు. లిక్కర్ మీద వచ్చే రెవెన్యూ టోటల్గా స్టేట్కే చెందుతుంది, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకుంటే 2019-20 ఫైనాన్స్ ఇయర్లో లిక్కర్ ద్వారా స్టేట్ గవర్నమెంట్కి 20,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 10,000 కోట్లు, వ్యాట్ ద్వారా 10,000 కోట్లు వచ్చాయి. జిఎస్టీ తర్వాత ఒక స్టేట్కి ఎక్కువగా రెవెన్యూ తెచ్చిపెట్టేది లిక్కరే. అందుకే లాక్డౌన్లో కూడా లిక్కర్ షాప్స్ని ఓపెన్ చేశారు. నెంబర్ 2, వ్యాట్ అండ్ ఫీల్. ఫీల్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీని విధిస్తే స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ని విధించాయి. ఫీల్ మీద విధించే వ్యాట్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్కి 2019-20 ఫైనాన్స్ ఇయర్లో 10,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నెంబర్ 3, స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్. స్టేట్లో చాలామంది ప్రతిరోజు ప్రాపర్టీస్ని అమ్ముతుంటారు, కొంటుంటారు. ఆ ప్రాపర్టీస్ని తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వాళ్ళు కొంత అమౌంట్ని గవర్నమెంట్కి పే చేయాలి. ఈ అమౌంట్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్కి 2019-20 ఫైనాన్స్ ఇయర్లో 8,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నెంబర్ 4, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ముందు చెప్పినట్టుగానే ప్రజలు పే చేసే జిఎస్టీలో హాఫ్ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది, హాఫ్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఈ జిఎస్టీ ద్వారా తెలంగాణ గవర్నమెంట్కి 2019-20 అండ్ ఫైనాన్స్ ఇయర్లో 24,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నెంబర్ 5, రివల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ టు స్టేట్స్. ముందు చెప్పినట్లుగానే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన టోటల్ రెవెన్యూలో స్టేట్స్కి 41% తిరిగి ఇచ్చేస్తుంది. ఇంతకుముందు 42 ఉండేది. కొత్తగా జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ యూనియన్ టెరిటరీస్ ఏర్పాటు అవ్వడం వల్ల 1% షేర్ వాటికి వెళ్ళిపోతుంది. ఈ షేర్ ద్వారా 2019-2020 ఫైనాన్స్ ఇయర్లో తెలంగాణ గవర్నమెంట్కి 16,000 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇవి కాకుండా మిగతా సోర్సెస్ చూసుకుంటే ఆర్టీఏ ద్వారా, మైనింగ్ ద్వారా, ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. ఆర్టీఏ అంటే రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. ప్రజలు కొత్త వెహికల్స్ని కొన్నప్పుడల్లా గవర్నమెంట్కి వాటి మీద లైఫ్ ట్యాక్స్ వేస్తుంది. ఈ లైఫ్ ట్యాక్స్ అనేది వెహికల్ ట్యాక్స్ షోరూమ్ ప్రైస్ మీద 90-40% ఉంటుంది. ఆర్టీఏ ద్వారా 35,000 కోట్లు, మైనింగ్ ద్వారా 5,000 కోట్లు, ప్రాపర్టీస్ ట్యాక్స్ ద్వారా 500 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్కి 2019-20 ఫైనాన్స్ ఇయర్లో వచ్చాయి. మొత్తం చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్స్కి మెయిన్గా జిఎస్టీ అండ్ లిక్కర్ ద్వారానే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. 2019-20 ఫైనాన్స్ ఇయర్లో తెలంగాణకి 113,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. నేను ఇక్కడ తెలంగాణని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. ప్రతి స్టేట్లో రెవెన్యూ అనేది మెయిన్గా ఈ సోర్సెస్ నుంచే వస్తుంది. ఈ సోర్సెసే కాకుండా కొంత అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, బ్యాంక్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్ అప్పుగా కూడా తీసుకుంటాయి. స్టేట్స్కి అవేమే ప్రతి సంవత్సరం తమ జీడిపిలో 3% అప్పుగా తీసుకోవచ్చు. స్టేట్స్కి ఉన్న మొత్తం అప్పు అనేది జీడిపికి
25% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ జీడిపి 10 lakhs సోర్సెస్ ఉందనుకోండి. ఆ స్టేట్ ప్రతి సంవత్సరం 30,000 కోట్ల అప్పుగా తీసుకోవచ్చు. కానీ స్టేట్కి ఉన్న మొత్తం అప్పు 2,50,000 కోట్లు దాటకూడదు. ఒకవేళ దాటిందనుకోండి, ఆ స్టేట్స్లో ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఉన్నట్టే. ఒకవేళ డీప్ టు జీడిపి రేషియో పర్సెంట్ అనేది ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తే ఆ స్టేట్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ హెల్తీగా ఉన్నట్టే. సో ఒక రాష్ట్ర అప్పుని జీడిపితో మెజర్ చేయాలి తప్ప అమౌంట్ని బట్టి మెజర్ చేయకూడదు. ఇంకా ఖర్చు విషయానికి వస్తే స్టేట్ గవర్నమెంట్ అనేది వచ్చిన డబ్బుల్ని 3 విధాలుగా ఖర్చు పెడుతుంది. ఒకటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ క్రియేషన్స్ మీద, అంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రోడ్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్ లాంటి ఆస్తుల్ని క్రియేట్ చేయడానికి ఖర్చు పెడుతుంది. రెండవది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే సంక్షేమ పథకాల మీద, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి ఖర్చు పెడుతుంది. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే దాని వలన అసెట్స్ క్రియేషన్స్ ఏమీ ఉండదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అనేది ఎక్కువగా ఉంటే ఆ స్టేట్ అనేది తక్కువగా గ్రో అవుతుంది. మూడవది, డెప్త్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. గవర్నమెంట్స్ ఆల్రెడీ కొన్ని అప్పులు తీసుకొని ఉంటుంది. వచ్చిన రెవెన్యూతో ఉన్న అప్పుల్లో కొంత అప్పుని తిరిగి చెల్లిస్తుంది. మిగిలి ఉన్న అప్పుకి వడ్డీ కడుతుంది. ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్స్ తానే తమకు వచ్చిన రెవెన్యూని ఖర్చు పెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన కుమార్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. అలానే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. నేను ఏ వీడియో ముందుగా పెట్టినా మీకు వాట్సాప్ ద్వారా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. హ్యావ్ ఏ గుడ్ డే.